నమస్తే అండి. నేను మీ షాడోశేఖర్ని. ప్రభుత్వాలు కొన్ని నిర్ణయం తీసుకున్నా, ఏది చేసినా మన మంచి కోసమే, మన బాగు కోసమే అని అంటారు. కొన్ని ఏం చేస్తారంటే కొన్ని పేపర్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తవాలు రాయకుండా అవాస్తవాలకు రాసి ప్రజల్ని గందరగోళంగా పెట్టడం ప్రయత్నం చాలా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పేపర్లో ఒక తిరిగి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ప్రతి ఒక్క పార్టీకి సంబంధంతో నడుస్తున్నాయి పేపర్లు. ప్రజల కోసం ఏమన్నా పేపర్లు ఉన్నాయి అంటే అది చెప్పలేము. ఒక ఆ వేదిక లేదనుకుందాం. అసలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఏవైతే అమలు చేస్తున్నా వాటిని అమలు చేయకుండా ఆగిపోయిన దాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ప్రజలకు మేలైన వార్తలు అనేది ప్రచురిస్తే చాలా మంచిది. కానీ తన సొంత లాభాల కోసము, తన సొంత దాని కోసము ఏ పడితే వాయిరాదు. అదే సరే, ఎందుకంటే ఒక్కొక్క పేపర్లలో ఒక్కొక్క వార్త ఉంటుంది. సరే, మనం ఏదో ఒక వార్త ఇస్తున్నాం. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే పిఆర్సీ, రోజుకు గంట అదనంగా పనిచేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తా, పన్నులు కట్టకుండా ఎగవేస్తే వారిని పట్టుకునే బాధ్యత మీదే, ఉద్యోగుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం, బీమా పథకానికి బ్యాంకర్లతో ఎంఓయు సభలో సీఎం రేవంత్. బ్యాంకర్ అంటే బ్యాంకులో ఎవరైనా డబ్బులు ఎగగొడితే వీనే చేసుకోవాలి అని చెప్పేసి, రోజుకో గంట అదనంగా పనిచేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలకు తీర్చేందుకు ఉపయోగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే ఉద్యోగులకు ఏమైనా పెట్టాలన్నా అంటే బ్యాంక్ లెవెల్కి ఎవరైనా ఉంటే వాళ్ళు కట్టవలసిన అమౌంట్ ఏమైనా కట్టకపోతే బకాయిలు ఉంటే వాళ్ళే వసూలు చేసుకోవాలి. వాళ్ళే వసూలు చేసుకున్న అమౌంట్ని వాళ్ళకే ఖర్చు చేస్తా అని చెప్తున్నాడు. సరే, మంచిగా ఉంది. అంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఓ తినకుండా చూస్తానని చెప్తున్నాడు. పరోక్షంగా ఆదాయం పెంచితేనే పిఆర్సీ అమలు అవుతుందనే వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారత్లో ఉద్యోగుల పెన్షన్లు బీమా పథకాన్ని 16 బ్యాంకులతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న సందర్భంగా ఉద్యోగులకు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కళను సాకారం చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ఆదాయం పెంచడం పెద్ద కష్టమేం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగులు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడిందని చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఉద్యోగులు కొత్త ఉద్యోగులు ఇస్తేనే భారం పెరిగిందంట. మరి ఒక్కొక్కడు లంచాలు తీసుకుంటా కోట్లు చిన్న చిన్న ఉద్యోగులు కోట్లు చిమ్మిగలా దొరుకుతున్నాయి. మరి వాళ్ళని అడిగడితే వీళ్ళకి జీతాలు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు కదా. వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పోతుంది అనే దాన్ని మన కోణంలో చూస్తే ఎవ్వడు చూడు లంచాలు రోజుకొకటి దొరుకుతున్నారు. ఆడు ఉద్యోగం చిన్నదే కావచ్చు కానీ వాడు సంపాదన మాత్రం ఎడ్యుకేషన్ మాత్రం కొన్ని కోట్లు. అది తెలుసు, ప్రభుత్వాలకు తెలియకుండా అయితే ఏముండదు అని తెలుసు. మా దాకెందుకు లేనట్టుగా ఉంటుంది. చెప్పండి, ప్రభుత్వాలు తెలియకుండా జరుగుతాయి ఏమన్నా? వీళ్ళని పట్టుకోలేరా దొంగలని? ఏమనంటే ఉద్యోగాలు ఇస్తాము కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వడం భారం అవుతుందట. ఎట్లా భారం అవుతుంది? మన దేశంలోనే తెలంగాణ ఆదాయంలో అధికంగా ఉండే రాష్ట్రంగా చెప్తారు. మనం ఏ బిజినెస్ అయినా ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో బిజినెస్ పెట్టాలంటే మన తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి చాలా ముందుకు వస్తారు. మనకు ఎలాంటి భూకంపాలు అటువంటివన్నీ ఏం అపాయాలు ఉండవు. మనకు ఏమన్నా లాస్ కావడానికి కూడా ఏం ప్రయత్నం లేదు.
కానీ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వడం భారం అయిపోట. ఇక ఇట్లా ఇట్లా చెప్పుకుంటే వస్తారు ఇక న్యూస్ అంటే ఇక మరి దీన్ని ఏం చేద్దాం ఇక. అదనపు భారం పడుతుంది అని చెప్పారు. పన్నులు కట్టకుండా ఎగ్గొట్టుతున్న వారిని పట్టుకునే బాధ్యత ఉద్యోగులే అని స్పష్టం చేశారు. ఆ ఆదాయాన్ని సైతం ఉద్యోగులకే ఉపయోగిస్తామని తెలిపి పిఆర్సీ విషయంలో ఉద్యోగులకు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. కాగా ఆదాయం పెంచితే సమస్యను పరిష్కరిస్తా అని సీఎం చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతాయి. ఎందుకు వ్యక్తం? ప్రభుత్వం చేయవలసిన పని చేస్తే ఇవి ఎందుకు ఉంటుంటే అసలు ఉద్యోగులకు ఎందుకు భారం అవుతుంది? ఇప్పుడు మనం ఉద్యోగాలు నియమించినప్పుడు వాళ్ళకు ఎంతవరకు జీతం పెడతాము, ఎంత ఇవ్వగలుగుతామని అన్ని తర్వాత ఉద్యోగాలు ప్రకటించుకుంటాం. ఆదాయం ఎందుకు తగ్గుతుందంటే తను సంపాదించుకునేవాడు ఎక్కువైపోయాడు. అంటే సంపాదంటే లంచాలు కానీ ఇప్పుడు ఒక్కొక్కరి ఏసీబీ రైడ్ చేస్తే కోట్లు దొరుకుతున్నాయి. ఏమంటే నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం, నేను ఎన్నో లంచాలు ఇచ్చిన సంపాదించుకున్న ఉద్యోగం, నాకు ఆ మినిస్టర్ తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు, అటు వచ్చిన ఇటు వచ్చిన అని చెప్పేసి ఏం చేస్తారు ఇక సామాన్య దగ్గర. సరే, ఇంకొక విమర్శనం వస్తుంది. అంటే గతంలో ఒకసారి సీఎం ఏమనంటే నేను గుంపు మేస్తాను కదా సార్ అంటే అన్నడేమో, దాన్ని కూడా మనం న్యూస్లో చేసుకొని చేయంత ఇది. అవును, నేను గుంపు మేస్తనే ఒప్పుకోడు, నేను గుంపు మేస్తున్నాను. అయినా దానికి అంత మనం ఏదో వేరే కోణం చూసి అంత పదవి ఉంది. అంటే మేస్త్రి అంటే గుంపు వేస్తున్నది అంత చిన్న సూప. అంటే ఇప్పుడు మీరు ఎవరికి కించపడుతున్నాడు? ఆయన అన్నాడు ఒక సామాన్యుని మీ గుంపు మేస్తారంటే ఒక సామాన్యుడు ఏంటంటే మనం ఎటువంటి ప్రజలైనా మంచి ఒక నిర్మాణం చేసి మనకు అప్పచెప్పి ఒక మంచి ఇది చేసిన అసలు వాళ్ళ పనిని మనం గుర్తించాము అనుకో. అటువంటి గుంపు మేస్త్రి అంటే మేస్త్రి అనేది తోడు ఎంత స్ట్రగుల్ చేసి ఎంత ఆర్గనైజ్ చేస్తారో, ఒక పనిని అప్పచెప్తే దాన్ని కంప్లీట్ చేయడానికి ఎంత శ్రమ ఉంటుందో, ఎంత ఇది చేస్తారో చెప్పేసి, సరే మన ఒక ఊరు భాషలా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన ఒక గుంపు మేస్త్రి ఒక మీటింగ్లో అనొచ్చు. దాని బేసికుడు కొందరు తనను గుంపు మేస్త్రి అని అవహేళన చేస్తారని, ఎవరు ఎలా మాట్లాడినా తాను గుంపు మేస్త్రి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దొంగల ముఠకు గుంపు మేస్త్రి అని విమర్శిస్తుంటే సీఎం మాత్రం దాని ఉద్యోగులకు లింక్ చేస్తూ ఉద్యోగుల గుంపు అంతా తనదే అని చెప్పుకొచ్చారు. ఎస్, అది ఒకడు విమర్శ చేసిన దాన్ని కూడా నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎత్తుకోవాలని చెప్పింది ఒక ఇదే. ఏదో ఆడు అన్నడుగా అని చెప్పేసి విమర్శలకు గురైపోయి అని చెప్పేసి బాధపడడం కాదు. అది ఒక బాధ్యత గల నాయకుడు మాట్లాడవలసిన మాట. మొత్తుకుంటారు, ప్రతి ఒక్కరు ఒకరు మొత్తుకుంటారు, కానీ కొన్ని ఒప్పుకున్నప్పుడే ఇంకో మాట్లాడడానికి ఉండదు. ఎస్, గుంపు మేసాన్ని గుంపు కరెక్ట్ ఒప్పుకోమంచాడు. ఫీజుల విషయంలో మరొక వార్త వెలుగులోకి వచ్చింది. ఫీజులు వసూలు చేసుకోవచ్చు, ప్రైవేట్ కాలేజీలపై హైకోర్టు ఆదేశాలు. ప్రభుత్వం ఇచ్చిన తాజా జీవో 9పై స్టే. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను బైపాస్ చేసేలా జీవో తీసుకురావడం ఏంటని ప్రశ్న. హైకోర్టు అధికారులని కించపరిచేలా జీవో తెచ్చారని పిటిషన్దారులు. హైకోర్టు అధికారులని కించపరిచేలా జీవో తెచ్చినట్ట. ఏకంగా హైకోర్టుని కించపరిచేలా. నగలు బదిలీ మార్గదర్శకాల కోసమే జీవో ప్రభుత్వం వాదన. అంటే వాళ్ళు తెచ్చిన జీవో అంటే వీళ్ళు చెప్పుకొచ్చేది అంటే ప్రభుత్వ బదిలీ మార్గదర్శకాలపై కోసమే జీవో ప్రభుత్వం చెప్తుంది. కానీ వాళ్ళు ఏమంటారు, ఆ పిటిషన్దారులు ఏమంటారంటే హైకోర్టు అధికారులు కించపరిచేలా జీవో తెచ్చారన్న పిటిషన్దారులు. మళ్ళీ ఇది ఏది కరెక్ట్ అనుకుందాం మనం? దీనికి మరి కోర్టుకు మనం తెలుసుకోవాలి.
స్టే విధించొద్దని, కేంద్రం నిధులు ఆగిపోతాయని విజ్ఞప్తి, అంగీకరించాలని ధర్మాసనం. ఎస్, అంటే ఇటువంటి మనం అటు ఇటు పరస్పర విమర్శలు చేసుకోవడం వల్ల కొన్ని కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. అటువంటి చేసుకోకుండా దాన్ని పరిష్కారం అయ్యే మార్గంలో పోదామని ప్రభుత్వం చేస్తుంది. అలాగే స్టే విధించొద్దని కేంద్రం నుండి నిధులు ఆగిపోతాయని చెప్పారు. బస్ కరెక్ట్ కేంద్రం నిధులు ఆగిపోవచ్చు, అది కూడా వాస్తవానికి మనం చర్చగా చెప్పుకోవచ్చు. జల జగడాలకు చెక్ అంట. అంటే ఇక తుంగభద్ర సమస్యపై హై లెవెల్ కమిటీ. ఎందుకంటే కలిసి ఉంటే కలవ సుఖం అని అంటారు చూసినావా. ఇప్పుడు ఏంటంటే కర్ణాటక మన తెలంగాణ ఒకటే పార్టీ పరిపాలన, కాంగ్రెస్. ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరికి ఒక కీలకమైన నాయకుడు కావచ్చు చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ గురువు, ఇక్కడ పార్టీ సంబంధం ఉన్న వ్యక్తి సీఎం. ఇక వీళ్ళు ఏ పరిపాలిస్తే ఏం చేసినా ప్రజల కోసమే అన్నట్టుగా వీళ్ళు పోతున్నారు. కాబట్టి ఇలాంటి కలవడం కూడా ఒక విధంగా మనం మంచిగా వెళ్తాం. ఈ రాజకీయాలుగా కాకుండా ప్రజల కోసం ఆలోచించి ఒక కోణం నిర్ణయం తీసుకోవాలి. అంటే నిర్ణయం తీసుకోవడానికి మీరు నిర్ణయిస్తారులే, కానీ కేంద్రం ఆంక్షలు ఇస్తుంది, వాటిలో మంచివి ఎంచుకోండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ సూచన. దేశంలో డ్యామ్లో పూడికతలను భారీగా బాగా ప్రణాళిక చేస్తున్నారట. కేంద్రం కూడా మంచి దిగొచ్చింది, కేంద్రం కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. అంటే మీరు చేసే పని మన కోసమే. అంటే ఇక దాని అంతర్గత ఉద్దేశాలు వేరే ఉండేలే. వీళ్ళు అంత ఈ ఆశమాషగా అంత ఈజీగా కలుస్తూనే గారు. దీని వెనక ఏదో ఒకటి దృష్టి ఉంటుంది. నదుల అనుసంధానంతోనే మోదీ భారత్లో ఏకతాటి పైకి తెస్తారన్న వాక్య. ఇచ్చి పుచ్చుకుంటేనే ప్రయోజనం చంద్రబాబు. ఎస్, బయట పెట్టి మోడీ ఏది ఏమైనా మన భారతదేశాన్ని ఒక ఏకతాటిగా ప్రయత్నం చేస్తున్నారట. మరి కలుగుదాం అందరం. మరి కలుసుని బాగానే మంచివాడు కదా. అంటే అందరూ మంచి కూడా అనుకుంటారు ఏకతాటిగా. అంటే వారు రాజకీయ నాయకులు ఏకతాటిగా ప్రజా సమస్యలు ఎక్కడైనా పోని ఏమైనా కానీ ప్రజలకు అవసరాల మీద లేదు. ఏకదాటికి వచ్చి ప్రయత్నం. నదుల అనుసంధానంతోనే మోదీ భారత్ను ఏకదాటికి తెస్తారని మాట్లాడారు. నదుల అంతా తెచ్చే ఆలోచన ఉందని మనం చెప్తున్నాం. మళ్ళీ దానికి వచ్చాసు మనకు ఈయన ఎవరు ఇచ్చి పుచ్చుకుంటేనే ప్రయోజనం. మరి ఇన్ని రోజులు గుర్తుకురాలే ఇచ్చి పుచ్చుకునేది. ఇచ్చి పుచ్చుకునే మాట ఇన్ని రోజులు గుర్తుకురాలే మీకు. అంటే నేను చెప్పినా నువ్వు చెప్పినా మాట ఏంటంటే రాజకీయ నాయకులు ఒకటి. అంటే వీళ్ళంతా ఒక కుటుంబం అని అడిగా. రాజకీయ ముసుగులో బతుకుతున్న ఇది ఒక కుటుంబం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ ముసుగులో కుటుంబం. దానికి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూడా అన్నదమ్ములకు గొడవలు వస్తే మాకు కొన్ని రోజులు అన్న మాట తమ్ముడు తప్పుడు మాట అనేటప్పుడు మంచివాడు మాట ఏదైనా ఇది తేడా రాగానే ఇక ఓన్ మేము విమర్శలు చేసుకుంటారు. సేమ్ ఇటువంటిది ఒకటి దగ్గర. అంటే ఈ సమస్య కొత్తగా వచ్చింది అన్నాడు, ఈరోజు వచ్చింది సమస్య. కాబట్టి అంటే ఇచ్చి పుచ్చుకోవాలని ఇప్పుడు ఆలోచన వస్తుంది. అంటే నిన్న మొన్న అయిన వాళ్ళు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు గుర్తుకొచ్చిన సమస్యలకు ఇచ్చి పుచ్చుకుందామని. తుంగభద్రలో 16 టీఎంసీల వాటలో ఐదే వాడుతున్నాం, పరిష్కారం చూపండి. తుంగభద్ర గేట్లు ఆధునీకరణతో 3 తరాల నీటి సమస్య పరిష్కారం. రేవంత్ మొత్తం మీద వీళ్ళు ఒక మంచి ఆలోచనతో వచ్చినట్టుగా, ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా మంచి ఆలోచనతో మంచిగా పోతున్నారని బాగుంటుంది. రైతుల కోసమే సమన్వయంతో పనిచేస్తాం. డీకే శివకుమార్. ఎస్, చూసినావా, ఒక్కొక్కరు కోణంలో. అంటే ఇదంతా ఒక మంచి ఆలోచనతో పోదామన్న, అంటే అంటే మంచి ఆలోచన అంటే అది మనం ఇంకో తిరగబోతుంది. మంచి అంటే వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయట్టుగా.
సమస్యలు ఏమన్నా కొత్తగా వచ్చినాయా? మరి అన్నింటిలో ఎట్టే కలిసిపోండి, దేశం బాగుపడదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరు కలిసిపోండి, కలిసి కలిసి ఉంటుండే కదా. ఆ? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. గతంలో మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాములు కలిసి రైతుల సంక్షేమాన్ని తుంగభద్ర తన నిర్మించినట్లే నేడు ప్రజాప్రతినిధులు కూడా రైతుల ప్రయోజనాల కోసమే ఒకే వేదిక పైకి రావాలి. ఎస్, అమ్మ, మనం చెప్పుకొని అన్నీ వస్తూనే ఉండే మన మాటలు. ఆ? గతంలో కూడా మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాంలు కలిసి రైతు సంక్షేమాన్ని తుంగభద్ర తన ఆనకట్టను నిర్మించినట్లే నేడు ప్రజాప్రతినిధులు కూడా కలిసి రైతు ప్రయోజనాల కోసం అంటే పనిచేయాలి అని ఒకే వేదిక మీదకి వచ్చినాం మేము. ఒకే వేదిక మీద పనిచేస్తున్నాం చెప్పు బాబా బాబా. ఈ మాట అంటుంది మన రేవంత్ రెడ్డి. నదులు అనుసంధానమే నీటి యుద్ధాలకు పరిష్కారం. నీటి యుద్ధాలకు అంటే కొన్నేళ్ళ నుంచి నీటి మీద యుద్ధాలు జరుగుతున్నాయి కదా మనకు, దానికి పరిష్కారం అంట. జలాల పొదుపుగా వాడుకుంటే సమస్యలే రావు, నీటి వివాదాలు రాకుండా రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. చంద్రబాబు నాయుడు అంటుండు నీటి అనుసంధానమే నీటి యుద్ధానికి పరిష్కారము. అబ్బా, కొటేషన్ ఎంత బాగుందండి. జలాలను పొదుపుగా వాడుకుంటే సమస్యలే రావు. వాస్తవం అది. అవసరం మించి వాడుకుంటే కూడా ఎవరికి బాధనే. నీటి వివాదాలకు రాకుండా రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. తుంగభద్ర పరివారిక ప్రాంతం ఈ ప్రాంత భవిష్యత్తుతో గోదాం. దీన్ని కాపాడేందుకు కట్టడిగా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాం. డికే శివకుమార్ కర్ణాటక సార్. వా, వీళ్ళు నిజంగా మనసులో మాటల లెక్క, అసలు నిజమే కావచ్చు, ఇట్లా జరుగుతున్న మంచిదే, కానీ నిజంగా వీళ్ళ మనసులో మాటల, వీళ్ళతో అనిపిస్తున్న మాటల అనేదే సమస్య. ప్రజల మీద ఉన్న ఇది అవును కరెక్ట్గా. ఎవరైనా మంచి కలిసి కూర్చొని కలిసి పరిష్కారం ఇచ్చుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఇట్లా కలిసిపోవాలి. దేశం మొత్తం కూడా ఇట్లా అందరూ ముఖ్యమంత్రులు పెట్టినది ఏ సమస్య మీద, ఈ సమస్య నీ సమస్యనే కాదు, ఏ సమస్య మీదనైనా ఇట్లా కలిసిపోతేనే మన దేశం బాగుంటుంది. ఇంకా అంటే బాగుండంటే అందులో కూడా సమస్యలు చాలా చాలా వస్తాయి. లేదు బాగుండంటే వాళ్ళు చెప్పేవాడు, కానీ ఒక మధ్యతరగతి వాళ్ళు, నిరుపేద వాళ్ళు 3 పూటల తిండి సరిగ్రంగా దొరికి వానికి విద్య ఫ్రీగా దొరికినప్పుడు అప్పుడు దేశం బాగుండదని చెప్పవచ్చు. అంతలోపు మాత్రం ఇటువంటివి కూడా ఇలాగనే ఎట్లయితే కట్టడిగా చేస్తున్నారో, ఎలాగైతే కలిసిపోయేసి ఎలా అయితే ఒకటి పాజిటివ్ కోణంలో మాట్లాడిరో. ఎప్పుడైనా రాజకీయ నాయకులు విమర్శలు చేస్తారు, కానీ విమర్శలు కాకుండా పాజిటివ్ కోణంలో ఆలోచించరు. అన్ని విషయాలలో ఇట్టినివ్వండి, అన్ని విషయాలలో ఇలా పోతేనే సమస్యలు రావు. మూడు పనులు చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా. విద్య, వైద్యం, సరైన విద్య దొరకాలి, సరైన వైద్యం దొరకాలి, అది ఫ్రీగా దొరకాలి ప్రతి పేదవాడికి. 3 అంశం కీలకమైన రైతుల గోస ఎన్నిసార్లు చెప్పుకున్నా, అసలు ఎంత మాట్లాడినా తక్కువండి రైతుల గురించి. వాళ్ళు లేకపోతే ఈ దేశంలో మన భక్తులు మనకు మనుగడ లేదనుకోవచ్చు ఒక రైతు అనేవాడు. కానీ నువ్వు నీ తల్లిదండ్రులకు నువ్వు తిండి పెట్టవు కానీ, పెట్టకపోయినా పర్లేదు, కానీ రైతులను మాత్రం కాపాడుకుంటున్న ప్రభుత్వం రావాలని కోరుకుందాం. ఎందుకంటే వీళ్ళ రైతుల సమస్యలని మామూలు ఉండవండి. ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎలక్షన్ల ముందే రైతు సమస్యలు మీకు ఇచ్చేస్తారు. పాపం వాళ్ళు చేస్తారు, వాడు ఏలే కాబట్టి వీడాన్ని చేస్తారేమో అని చెప్పేసి ఓట్లు గుర్తునే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే
పొద్దున్న లేస్తే తన పని ఇల్లు పని ఇల్లుగా ఉంటుంది కాబట్టి వాడు ఎవరు చెప్పినా నమ్ముతారు. అది కొంచెం కూడా నమ్మకస్తులు చెప్పిననుకో పంపుతారు. ఆ నమ్మకస్తుని నాయకులు ఆ ఓటర్ దగ్గరికి పంపిస్తారు. చిన్న చిన్న బడ చెప్పుడు నాయకులు పంపిస్తారు. వాడు ఏదో పొంగి పొర్లి